వైసీపీ పాలనలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన మాజీ సీఎం జగన్ ఇప్పుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. అధికారం కోల్పోయాననే అక్కస్సుతోనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాజీ సీఎం వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఎంతో మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించారన్నారు. జగన్ కుటుంబం నుంచి పులివేందులను రక్షించి టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆ పార్టీ పులివేందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి స్పష్టం చేశారు. జనరల్ గా అక్కడ పోయినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత నేను కూడా దీని మీద కొంచెం స్టడీ చేశాను. రాజ్యాంగంలో పార్లమెంట్లో పార్లమెంట్లో అయితే 104 ఆర్టికల్ /4 దాంట్లో క్లియర్గా రాసింది. శాసనసభకు వచ్చేటప్పటికి 190/4లో ఏ సభ్యుడైనా కానీ వితౌట్ స్పీకర్ పర్మిషన్ 60 రోజులు కన్నా సభకు ఇంటిమేట్ చేయకుండా గైర్హాజరైతే అతన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశము 100% స్పీకర్ గారికి ఉంది అనేది క్లియర్గా ఉంది దాంట్లో. ఈ రకంగా మధ్యప్రదేశ్లో ఒక శాసనసభ్యుడు శాసనసభ్యత్వాన్ని కోల్పోయినాడు. ఇండియా వైడ్ ఇప్పటి వరకు 4 మెంబర్స్ ఈ రకంగా కోల్పోయినారు. ఇది దాని స్టోరీ. తర్వాత దీన్ని స్వాగతిస్తారా లేదా అంటే 100% మేము స్వాగతిస్తాం. ఎందుకంటే పులివెందుల ప్రజలు కూడా మేము ఇంత వేవ్లో కూడా ఓట్లేసి గెలిపించి పులివెందుల్లో మీ చర్యల వల్ల అనేకమైనటువంటి పెండింగ్ పనులన్నీ ఆగిపోయి పులివెందుల రోడ్లన్నీ డ్రైనేజీ కానీ సిమెంట్ రోడ్డు పాల్గొట్టి అస్తవ్యస్తంగా తయారు చేశారు. కనీసం ఆ సమస్యలన్నా ప్రస్తావించి ఈయన మళ్ళా మా పులివెందులను ఆ తర్వాత నీట్గా సెట్ చేస్తారు అనుకుంటే ఈయన కనీసం అసెంబ్లీకే పోవడం లేదు అని ప్రజలు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంతో ఉన్నారు. ప్లస్ ఉప ఎన్నిక అనేది కన్నా ఏదన్నా కానీ ఈయన మూలాన ఈయన పోకుండా వస్తే అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ తర్వాత నిజంగా పులివెందుల ప్రాంతం అభివృద్ధి కానీ అక్కడ ప్రజలు నిజంగా అదృష్టవంతులైతే తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ ఇంకా కాన్స్టిట్యూన్సీ కావాల్సినట్టు కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు గారి డిమాండ్ అడిగి అన్ని పని చేయించుకుంటాం. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివెందుల్లో ఈరోజు తాగునీటి సమస్య ఉందంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఒకసారి మీరు మా పులివెందుల ప్రజలు కూడా అర్థం చేసుకోండి. దీన్ని ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడినాం. 40 డేస్లో ప్రతి సందుకు ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్య లేకుండా చేర్చే విధంగా తర్వాత మెగా వాళ్ళు వచ్చేసి చాలా స్పీడ్గా కూడా పనిచేసి 40 రోజుల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్యను మేము అందించబోతున్నాం. ఆ రోజు పెద్ద కార్యక్రమం కూడా చేస్తాం.